దక్షిణాది సినీ హీరో విశాల్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం తమిళనాడులోని ఓ ఫంక్షన్లో పాల్గొన్న అతను ఉన్నట్టుండి వేదికపైనే కుప్పకూలాడు. ఆ వేదిక వద్ద ఉన్న ప్రముఖులు, అభిమానులు ఆయనకు ప్రాథమిక చికిత్సను అందించిన వెంటనే హాస్పిటల్కు తరలించారు. ఇటీవల కాలంలో పలుమార్లు ఆయన అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అయితే తాజా సంఘటన గురించి హాస్పిటల్ వర్గాలు వెల్లడించిన హెల్త్ బులెటిన్ వివరాల్లోకి వెళితే తమిళ స్టార్ హీరో విశాల్ కొద్ది నెలలుగా అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన మద గజరాజ సినిమా ప్రమోషన్స్ సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అనారోగ్యంతోనే ఆయన ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఆ సమయంలో చేతులు, కాళ్లు వణుకుతూ కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేకపోవడం అందర్నీ ఆందోళనకు గురిచేసింది. ఆ సమయంలో అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే కొద్ది రోజులుగా కోలుకున్నట్టు కనిపించిన ఆయన తాజాగా వేదికపైనే పడిపోవడం మరింత ఆందోళనకు గురిచేస్తున్నది. ఆదివారం చెన్నైకి సమీపంలోని విల్లుపురంలో ట్రాన్స్ జెండర్లకు సంబంధించిన ఓ కార్యక్రమంలో విశాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన స్టేజ్పై హుషారుగా కనిపించాడు. కానీ అకస్మాత్తుగా ఆయన స్టేజ్పైన స్పృహ తప్పి పడిపోయాడు. ఆయన ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆయన టీం మెంబర్స్, అనుచరులు లేపి సపర్యలు చేశారు. ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత ఆయనను ప్రముఖ హాస్పిటల్కు తరలించారు. వైద్య నిపుణులు అందించిన సమాచారం మేరకు చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో చికిత్సను అందిస్తున్నారు. అయితే ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆయన హెల్త్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైద్యుల బృందం త్వరలోనే హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారు అని ఆయన సన్నిహితులు తెలిపారు. విశాల్ ఆరోగ్య పరిస్థితి బాగుంది. 6 గంటల సమయంలో విల్లుపురంలో కుప్పకూలాడు. మాజీ మంత్రి వెంటనే స్పందించి ఆయనను సమీపంలోని హాస్పిటల్లో చేర్పించారు. వైద్యులు పరీక్షలు జరిపిన తర్వాత ఉపవాసం చేయకూడదని సలహా ఇచ్చారు. సమయానికి ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం గురించి బెంగపడాల్సిన అవసరం లేదు. ఆయన త్వరగా కోలుకొంటారు అని ఆయన సన్నిహితుడు తెలిపారు. హీరో విశాల్కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వేదికపైనే స్పృహ తప్పి పడిపోయారు విశాల్. తమిళనాడులోని విల్లుపురంలో ఈ ఘటన జరిగింది. విల్లుపురంలో ఈరోజు జరిగిన కూవాకం కూతాండవర్ దేవాలయ ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరునంగేవుల అలకి పోటీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి నటుడు విశాల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అయితే ఆ వేదికపై ఆయన స్పృహ తప్పి పడిపోయారు. అయితే ప్రాథమిక చికిత్స తర్వాత అనారోగ్యం నుంచి కాస్త తేరుకున్నారు విశాల్. ఈ ఘటనతో ఆ కార్యక్రమంలో కొద్దిసేపు కలకలం రేగింది. కాగా గత జనవరిలో మదగజరాజా చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న విశాల్ను చూసి అంతా షాక్ తిన్నారు. అతని ఆరోగ్యం గురించి పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం విశాల్ మళ్లీ స్పృహ తప్పి పడిపోయిన ఘటన అభిమానులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇక ప్రాథమిక చికిత్స తర్వాత సమీపంలోని ఆస్పత్రికి విశాల్ను తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ ప్రకటిస్తే మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే విశాల్ మేనేజర్ హరి కూడా స్పందించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.